పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. మన శరీరానికి కావాల్సిన పోషకాహారాలన్నీ పుష్కలంగా అందితేనే రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పోషకాహార లోపంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే ఆహారంలో పోషక విలువలు ఉన్నాయా లేదా అనేది కాకుండా వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. కానీ పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు సరైన మోతాదులో అందకపోతే వాళ్ళు తరచుగా అనారోగ్యం బారిన పడతారు. పిల్లల్లో ముఖ్యంగా 4 విటమిన్ల లోపం ఉంటుంది. పిల్లల్లో విటమిన్ ఏ లోపం కారణంగా చర్మం పొడిబారడం, రాత్రిపూట చూపు మందగించడం, కంట్లోని తెల్ల భాగం గోధుమ రంగులోకి మారడం, కడుపు ఛాతిలో తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలొస్తాయి. విటమిన్ ఏ లోపం రాకుండా ఉండాలంటే పిల్లలకు పెట్టే ఆహారంలో బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, పాలను చేర్చండి. బి కాంప్లెక్స్ విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12 వీటన్నిటినీ కలిపి బి కాంప్లెక్స్ అంటారు. చిన్నపిల్లల్లో బి కాంప్లెక్స్ లోపం వల్ల ఆకలి లేకపోవడం, బలహీనత, చిరాకు, నీరసం, పెదవులు, నాలుకపై పొక్కులు, నరాల సమస్యలు, మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి పిల్లలకు ఓట్స్, పెరుగు, మజ్జిగ, పుట్టగొడుగులు, డ్రై ఫ్రూట్స్, బంగాళదుంప, బ్రోక్లీ, పెసరపప్పు వంటివి ఎక్కువగా పెట్టాలి. విటమిన్ సి లోపం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు తరచూ ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. విటమిన్ సి లోపం కారణంగా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు నిమ్మ, ఉసిరి, నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తే విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. విటమిన్ డి చిన్నపిల్లల్లో కండరాల నొప్పి, ఎముకలు బలహీనంగా మారడం, చిన్న పనికే నీరసపడిపోవడం, దంతాలు ఆలస్యంగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారికి విటమిన్ డి లోపం ఉన్నట్లు. సూర్యరశ్మి ద్వారా ఎక్కువ మొత్తంలో విటమిన్ డి అందుతుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఇచ్చి వారిని గదికే పరిమితం చేయకుండా ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో ఆడుకునేలా చేయండి. వారికి ఇచ్చే ఆహారంలో చేపలు, పాలు, పుట్టగొడుగులు ఉండేలా చూసుకోండి. వీటితో పాటు చిన్నారులలో కాల్షియం, పొటాషియం, ఐరన్ లోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించి వారికి తగిన సప్లిమెంట్స్ అందించండి. చిన్నపిల్లలకు ఎంతగానో ఉపయోగపడే ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే వే2 న్యూస్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.